శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉగాది సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించి ఆశీస్సులు పొందటం ఆనందంగా ఉంది. ప్రపంచం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న వేళ భారతదేశం శాంతి అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్తోంది. యుద్ధ వాతావరణంలో పలు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. సేఫ్ జోన్గా నిలుస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి శాంతి జోన్గా దేశం ప్రపంచానికి ఆదర్శంగా భారత్ నిలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ప్రగతి సాధిస్తోంది. 140 కోట్ల ప్రజల సంక్షేమమే మా కూటమి లక్ష్యం. సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్న భారత్ అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ పరిపాలన. ఉగాది సందర్భంగా దేశం శాంతి సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన దేశంలో శాంతి అభివృద్ధి ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా మనము ముందుకెళ్తా ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, లేక చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ ఏ రకంగా ఈరోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ఈరోజు వార్ జోన్లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈరోజు సేఫ్ జోన్లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్లో ఉంది, డెవలప్మెంట్ జోన్లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్లో ఈరోజు భారతదేశం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఏ రకంగా అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా మరి మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. తీరే